అక్కడికి వచ్చిన టూరిస్టులను వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ఉగ్రవాదులు ఇక ఈ నా కొడుకులు పేర్లు అడిగి నిల్చోబెట్టి పేర్లు అడిగి నీదేం పేరు అంటే ఫలానా ఏదో ఇక శ్రీరామో లేకపోతే శ్రీనివాసో ఏదైనా పేరు చెప్తే అది హిందూ పేరు అయితే ఇక వీడు హిందూ అని కన్ఫామ్ చేసుకొని కాల్ చేసిండ్రట. గంత దుర్మార్గమా? ఓ గసోంటి ఇక మూర్ఖులు ఉన్నారు ఈ దేశంలో, ఈ సమాజంలో, ఈ వ్యవస్థల, ఇక ఈ ప్రపంచంలో. ఏం చేస్తాం మరి? ఇక ఏడికెంచెల్లి విడిపోయినాం రా, ఎట్లా విడిపోయినాం రా, మరి మనం అంతా ఒకటే రా అన్న కనీసం మంచితనం కూడా లేకుండా మరి ఎందుకు బుక్కెడు భూమి కోసం అంటే జానడు భూమి కోసం ఇంక ఇదంతానా? అట్లీస్ట్ కామన్ సెన్స్ కూడా లేకుండా పోయింది చూడరు జనాలకి. ఏం అవసరం ఏమున్నదిరా భయ్? అంత అవసరం ఏమున్నదిరా? ఏదో జాగ కావాలట, బుక్కెడు ఆడింత జాగ కావాలట, ఆ జాగీళ్ళకి సొంతం ఆట అని ఈ జాగలో ఉన్న ప్రాణాలు తీస్తూ ఉన్నారు. అల్లా ఈడు ప్రాణాలు కోల్పోబట్టే ఒక దిక్కు, అటు అవతల ప్రాణాలు కూడా తీయబట్టే. ఏం కట్టకపోతుందని చెప్పి ఇక అసలు ఈ సిద్ధాంతం ఏంది? ఇది ఎంత దుర్మార్గం, ఇది ఎంత అన్యాయం. దయచేసి దీన్ని ఖచ్చితంగా సీరియస్గా కూడా తీసుకోవాలి. ఎందుకంటే మంచితనం కూడా లేదు. పోనీ టార్గెట్గా హిందువులనే చంపినరా అంటే అట్లా కూడా లేదు. ఎందుకు హిందువులను చంపుతా ఉన్నారు? తప్పు వాళ్ళని ఏం చేయకుండా దయచేసి వదిలేసి వెళ్ళిపోండి ఇక్కడి నుంచాలని. అక్కడ ఆ కొండపైకి వెళ్ళాలంటే గుర్రాలతోటి పోవాలి. ఆ గుర్రాలను మెయింటైన్ చేసి వాళ్ళని తీసుకువెళ్ళే ఒక వ్యక్తి, ఆయన ముస్లిం సంథింగ్ ఆయన పేరు సయ్యదో ఏదో ఉంది, అంటే సబ్జెక్ట్ కరెక్షన్ నాకు ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు. బట్ ఆయన కూడా ముస్లిమే. ఆయన ఈ టెర్రరిస్టులతోటి డైరెక్ట్ వాగ్వాదానికి దిగిండట. వాళ్ళ గన్ను పట్టుకుండట, ఆపురి ఉద్దురు కాల్చుకుర్రు అని అడిగిండట. ఇక ఆర్గ్యుమెంట్ కూడా చేసిండట. ఇట్లా చేస్తున్నందుకు ఆయనను కూడా కాల్చేసిరట. అంటే ఇక మంచితనం లేదు ఈ సమాజంలో, ఈ వ్యవస్థలో మంచితనం లేదు. ఖచ్చితంగా కొన్ని సందర్భాలలో మార్పు రావాలంటే మనలో కూడా కొంత సహనాన్ని, కొంత ఓపికను మనం కొన్నిసార్లు చంపేయాలి. నిజంగా మంచితనాన్ని కూడా మనం చంపేయాలి, తప్పులేదు. ఎందుకంటే ఆ మంచితనాన్ని, ఆ సహనాన్ని, ఓపికను మనం పెంచుకుంటా పోతుంటే ఇక్కడ మన వాళ్ళ యొక్క చావుల సంఖ్య కూడా పెరుగుకుంటా పోతా ఉన్నది. అన్యం పుణ్యం తిరగని అమాయకులు పెళ్ళి చేసుకొని వారం రోజులైతే సంతోషంగా గడుపుదాము ఏకాంతంగా అని వాళ్ళు ఏదో కొన్ని జ్ఞాపకాలను కూడగట్టుకుందామని పెళ్లి చేసుకున్న ఒక కొత్త జంట పోతే గదా పరిస్థితి. గదా ఒక 70-75 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి, ఒక ఆయన ఇక రిటైర్మెంట్ తీసుకున్నాం, ఇన్ని కోట్లు సంపాదించినాం, ఇన్ని ఆస్తులు ఉన్నాయి, పిల్లలు మంచి సెటిల్ అయ్యారు, ఇంకే ఉన్నది జీవితంలో అని ఆయన తోటి వ్యక్తులను, ఆయన స్నేహితులను, ఇక ఆయన భార్యను, ఆయన స్నేహితుల భార్యను వీళ్ళంతా ఒక 5-6 కలిసి గుమిగుడి అట్లా టూరుకు పోయాం అనుకొని ఒక ప్లాన్ చేసుకొని పోయిందట. అట్లా గీ వయసులో వాళ్ళకి ఏం కర్మ? ఇట్లా అన్యం పుణ్యం తెలియని వాళ్ళు అమాయకులు చచ్చిపోయినరు. వాళ్ళ పిల్లల ముంగట, వాళ్ళ యొక్క భార్యల ముంగటనే ఈ మగవాళ్ళని చంపితే జీవితకాలం వాళ్ళకి జీవిత ఖైదు కంటే ఎక్కువ జైల్లో వేసిన దానికంటే పెద్ద శిక్ష అది. వాళ్ళ కళ్ళ ముంగటనే వాళ్ళ కట్టుకున్న భర్త చచ్చిపోతే, కళ్ళ ముంగటనే ఆ పిల్లాడికి కన్న తండ్రి చచ్చిపోతే వాడు ఎంత క్రూజల్గా తయారవుతాడు, వాడి మనసు ఎంత కుంగిపోతుంది, వాడి మనసు ఎంత విరిగిపోతుంది. నేను చెప్తా ఉన్నా, ఐ కైండ్లీ రిక్వెస్ట్, ప్లీజ్ మోడీ గారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఊరికే వదలద్దు. అంత అలకగా తీసుకునే ముచ్చట కాదు.